కోనసీమ జిల్లాలో మోంతా తుఫాను సమయంలో సేవలందించిన ప్రభుత్వ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రశంసించారు. తీర ప్రాంత విపత్తులకు ముందస్తు సిద్ధత కోసం చేసిన కృషి, ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించే చర్యలు, స్థానిక ప్రజలతో సమన్వయం ప్రత్యేక గుర్తింపు పొందాయి. 185 మంది ఉద్యోగులు ప్రశంసా పత్రాలు పొందగా తుఫాను సహాయక చర్యలు 65 శాఖలు కీలక పాత్ర పోషించాయి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంఘాల సమన్వయం, రియల్ టైం హెచ్చరికలు, తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ మరియు హైబ్రిడ్ పంటల వంటి చర్యల ద్వారా భవిష్యత్తులో ముంపు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సో 28th of October మనకి ల్యాండ్ అయిన మొంతా సైక్లోన్. సో రఫ్లీ అరౌండ్ లేట్ ఇన్ ద ఈవినింగ్ ఎట్ అరౌండ్ 8 o'clockకి ల్యాండ్ అయింది. మనకి పల్లిపాలెం సకినేటిపల్లి మండలంలో అక్కడ ల్యాండ్ అయినట్టుగా వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్. సో ఆఫ్టర్ దట్ 29th ఎర్లీ మార్నింగ్ కూడా వీ హ్యావ్ హై విండ్ స్పీడ్స్ టు ట్యూన్ ఆఫ్ అరౌండ్ 90 km/h. సో దానిలో భాగంగా ఆఫ్టర్ ఇమ్మీడియట్గా ప్రిపేర్డ్నెస్ కావచ్చు, రెస్క్యూ కావచ్చు, రిలీఫ్ ఆపరేషన్స్ కావచ్చు. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టోటల్ అరౌండ్ 48 hours ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్సీ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్. సో ఆ సందర్భంగా బేసికలీ ఆల్ డిపార్ట్మెంట్స్, అరౌండ్ 65 departments ఇన్ ద డిస్ట్రిక్ట్, ఫ్రమ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ R&B, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, RWS, సో EPDC, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సో ఆల్ డిపార్ట్మెంట్స్, సో అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ ప్రాపర్గా దాన్ని ఒకరికొకరు హ్యాండ్ హోల్డింగ్ చేసుకొని, సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో దట్స్ ద రీజన్ విత్ మినిమమ్ క్యాజువాలిటీస్ మనం సైక్లోన్ నుంచి బయటకు రాగలిగాము. అపార్ట్ ఫ్రమ్ క్యాజువాలిటీస్ని ప్రివెంట్ చేయడమే కాకుండా జరిగిన డ్యామేజ్ని కావచ్చు, జరిగిన విధ్వంసాన్ని కావచ్చు, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 48 hours ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్సీ. సో అందుకు I thanked every one of you from the bottom of my heart, from all the departments, HODs to the field functionaries వరకు కూడా ఎవరెవరైతే విలేజ్ పంచాయత్ సెక్రటరీ నుంచి, VRO నుంచి, కన్సర్న్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ నుంచి HODs వరకు అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని బాగా యాక్ట్ చేశారు. డెఫినెట్గా ఇట్ రియలీ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అపార్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్, I would thank public representatives for their active participation, and apart from this, public in general and media especially. మీడియా వాళ్ళు కూడా పాస్ట్ అరౌండ్ మనకు 28th ల్యాండ్ఫాల్ ఉన్నప్పటి నుంచి అరౌండ్ మనకి ఇండికేషన్ 25th వచ్చిందండి. సో 25th నుంచి 28th వరకు కూడా రిపీటెడ్గా మనకి జిల్లాలో అందరికీ కూడా పబ్లిసైజ్ చేయడం, ఈ మీటింగ్స్ని అవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ చేయడం, అండ్ వచ్చిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పబ్లిక్కి కమ్యూనికేట్ చేయడంలో మీడియా ఆల్సో హెల్ప్ డే లాట్. సో అందరి యాక్టివ్ పార్టిసిపేషన్తో, కోఆర్డినేషన్తో డెఫినెట్గా మనం ఈ యొక్క సైక్లోన్ని మినిమల్ డ్యామేజ్తో, మినిమల్ లాస్తో అండ్ ఈజీ అండ్ ఫాస్ట్ రిలీఫ్తో బయటపడగలిగాము. అండ్ రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో దీన్ని ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ జిల్లా ఫామ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ సివియర్ సైక్లోన్ విత్ జిల్లా యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్. సో దీన్ని ఒక ప్రాపర్ SOP, ఏమేమి జరిగాయి, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏం షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా మేము మళ్ళీ అనాలిసిస్ చేసుకొని డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నాము. సచ్ దట్ మన కమింగ్ డేస్లో కూడా, అంటే కోనసీమ బీయింగ్ ఏ
జాగ్రఫికల్ అడ్వాంటేజో డిసడ్వాంటేజో డెఫినెట్గా దెర్ విల్ బీ ఏ డిజాస్టర్స్. సైక్లోన్స్ కావచ్చు, హెవీ రెయిన్స్ కావచ్చు అండ్ ఫ్లడ్స్ కావచ్చు. సో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కమింగ్ డేస్లో ఈ షార్ట్ కమింగ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ, లూప్ హోల్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ డెఫినెట్గా దాన్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఐ థింక్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రమ్ police, revenue, all the departments, from public representatives and in public in general and media, everyone coordinated in this effort. I thank every one of you. Thank you one and all.